అంకుల్ పొదలలో తీసుకొచ్చింది, మొత్తం పొదలే ఉన్నాయి కదా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పేజ్ ఇన్ జిఎస్బి డైరీస్. సో ఇప్పుడు యూనియన్ టెరిటరీ పాండిచేరిలో ఉన్నాం. ఈరోజు డేట్ 2. సో పొద్దున్న లేచి రెడీ అయిపోయి ఇప్పుడు పోతున్నాం. ఎక్కడికి పోతున్నాం అనేది తర్వాత చూపిస్తాం. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, ఫస్ట్ లైక్ చేయండి. ఓకే, లెట్స్ గో దేర్. కార్లోకి వెళ్ళిపోదాం. ఇది గైస్ మేమున్న రూమ్ జమీందార్ హెరిటేజ్ విల్లా. దేవుడు ఎట్లయినా ఈ పాండి అయిపోయి వచ్చేసరికి ఒక 1000 సబ్స్క్రైబర్లు కావాలి. వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. గైస్ డే 2లో ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి పిచ్చావరం. సో ఇక్కడ బోటింగ్ ఉంటుంది. అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే చూడండి, మొత్తం కార్ పార్కింగ్లు, మొత్తం కార్లే ఉన్నాయి ఇక్కడ. చాలామందే ఉన్నారు. చూద్దాం లోపల ఏంది టికెట్ ప్రాసెస్ అంతా చూద్దాం ఇప్పుడు పోయి. అసలు మామూలు రష్ లేదు. ఎండ అయితే దారుణంగా కొడుతుంది. అమ్మో, ఈ అవతారం ఎట్లయితుందో ఏమో వచ్చేసరికి చూద్దాం. ఇక చూడండి కార్లన్నీ. ఫోటో స్పాట్ పైన వ్యూ టవర్, అక్కడికి వెళ్ళి చూడాలేమో. ఎనర్జీ కోసం కొబ్బరి బొండాలు తాగినాం ఇక్కడ. ఒక అంకుల్ నాకు వాటర్ రాలేదని చెప్పి మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా కాయ కొట్టించిండు. సో కొబ్బరి వచ్చింది, వాటర్ వచ్చింది. టికెట్లు తీసుకోవడానికి. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక టికెట్ కాస్ట్ వచ్చేసి ఇది. పాజ్ చేసి చూడండి వీడియో. టికెట్ తీసుకున్న తర్వాత లైఫ్ జాకెట్స్ వేసుకొని పోవాలి. ఇవన్నీ లైఫ్ జాకెట్స్ ఇక్కడ అవి కూడా ఉన్నాయి. టికెట్స్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. టోకెన్ నెంబర్ వచ్చేసి 113. ఇంకా 94 నడుస్తుంది. ఇక్కడ చూడండి ఎట్లున్నాయి బోట్లు. ఇవన్నీ బోట్స్ అట్లా వెళ్తాం మనం కూడా. అయితే బీభత్సంగా ఉంది అసలు. ఎండలనే పోవాలి. మా చెట్లలోకి పోతాం మేము. అక్కడ పోయేటప్పుడు చూపిస్తే ఎట్లా అనేది. వెయిటింగ్. టోకెన్ నెంబర్ వచ్చిందంటే వెళ్ళిపోదాం అన్న ఒకసారి. ఓకే, ఎనర్జీ కోసం గోలీ సోడా. ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు. ఏం బాబు నువ్వు కొడతావు? రావట్లేదే. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. లిటరల్లీ 1 అవర్ వెయిట్ చేస్తాం. ఇప్పటికి వచ్చింది 110 దగ్గరికి. ఇంకా 3 ఉన్నాయి. సో అసలు కొంచెం ఎర్లీగా వస్తే ఎర్లీగా పోవచ్చు లోపలికి. కొంచెం తొందరగా రండి మీరు ఒకవేళ వస్తే. వచ్చేసినాం లోపలికి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ పోతే షూటింగ్ స్పాట్ ఉంటుందంట. అంకుల్ ఎన్న మూవీ షూటింగ్? మూవీ నేమ్ విశాల్ పరివార్. విశాల్ ఫైట్ సీనా? మూవీ సినిమాలు ఎక్కువ చూస్తావేంటారు నువ్వు? డిటెక్టివ్ మూవీ. లొకేషన్ అయితే చాలా బాగుంది అసలు. సో మొత్తానికి అంకుల్ పొదలలో తీసుకొచ్చిండు. మొత్తం పొదలే ఉన్నాయి ఇక్కడ. మురికి నీళ్ళు ఉన్నాయి. ఇక్కడనే షూటింగ్ చేసిరంట. ముందుకు పోతాను. ఇక్కడ వరకే ఎండింగ్. అది తర్వాత బోర్వీళ్ళు. సో ఇది గైస్ లోపలికి వచ్చేసినాము. ఇక్కడే అంటే షూటింగ్ జరిగింది. ఎక్కడ జరిగిందో తెలియదు. మొత్తం ఒకటేలాగా ఉంది. ఆడ ఈడ ఒకటేలాగా ఉంది.
దీనికి లోపల దాకా తీసుకురావడానికి కొంచెం మనీ అడుగుతారు, వేస్టే, వర్త్ కాదు. సో అది ఇక్కడ చూపించిన కదా, ఇంతే ఉంటుంది, ఇంకా ఎక్కువ ఏముండదు. సో ఇప్పుడే చూసినా కదా బోట్ యాక్సిడెంట్ అయింది. మేమైతే ప్రస్తుతానికి సేఫే ఉన్నాం, అందుకే లైఫ్ జాకెట్లు వేసుకొని ఇట్లాంటి యాక్సిడెంట్ అయినప్పుడు తప్పించుకోవచ్చు ఏమన్నా అయితే. అయిపోయింది, రైడ్ అయిపోయింది, ఇక పోతున్నా. రైడ్ ఇది అంతే, తినడానికి వెళ్ళాలి ఇంకా. రైట్ పోదాం. నేను ఒక గంట పట్టింది దగ్గర అయిపోయేసరికి అయిపోదాం. సో అగైన్ గోయింగ్ బ్యాక్ టు పాండి. ఎండలో ఉంది, కారు మోటార్ ఆన్ చేసినాం ఇప్పుడే. అండ్ ఇంకా మధ్యలో బనానా లీఫ్ అనే రెస్టారెంట్ కనిపించేసి కొంచెం పెద్దగా ఉంది కదా, తిందామని చెప్పి లోపలికి వచ్చినాం. దీని అంబియన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంది. పేరుకి తగ్గట్టే వీళ్ళు ఫుడ్ బనానా లీఫ్స్ సర్వ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ మన స్టేట్ కాదు కాబట్టి వీళ్ళు కొంచెం సప్పగా కొంచెం డిఫరెంట్గా తింటారు. మనం ఎప్పుడు ఇదే తినడానికి మనకి కొంచెం కష్టం అవుతుంది, మన ఫుడ్ మనకే. సో ఇంకా స్టార్టర్స్ ఆర్డర్ చేసినాం. అలానే బనానా లీఫ్ ఇచ్చారు, దాన్ని నీట్గా కడుక్కొని ఇక కొంచెం ప్రేయర్ చేసి సో ఇక బిర్యానీ, పన్నీర్ బటర్ మసాలా ఎవరికి కావాల్సిన ఆర్డర్ చేసి తినేసినాం అనమాట. ఇంకా ఎక్కడికి వచ్చాను షాక్ అవుతున్నారా? ఏంటో తెలుసుగా, ఫ్రెంచ్ కాలనీ ఇది. సో డిన్నర్ చేసేసి ఫ్రెంచ్ కాలనీకి వచ్చేసిన. మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను నేను. కాకపోతే ఇక్కడ బీచ్ ఉందంటే అది బీచ్ చూద్దామని చెప్పి ఫ్రెంచ్ కాలనీకి వచ్చేసిన ఇప్పుడు. సో ఇదంతా రేపు మళ్ళీ ఒకసారి వచ్చి ఫోటోలు దిగి కొంచెం వీడియో తీసుకొని వెళ్ళిపోతాం. సో ఇప్పుడు అక్కడ ఒక బీచ్ ఉంటుంది, ఫ్రెంచ్ కాలనీ పక్కనే మొత్తం బీచ్ ఉంటుంది ఒకటి. సో ఆ బీచ్కి వెళ్ళేసి ఏదైనా చిన్న షాపింగ్ చేయాలంటే షాపింగ్ చేసేసుకొని వెళ్ళిపోతాం ఇంకా. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? సో ఈరోజు ఆ బోటింగ్ దగ్గర కొంచెం లేట్ అయిపోయింది. అసలు కొంచెం తొందరగా పోయి ఉంటే బాగుండేది, బట్ నువ్వు లేట్ అయిపోయింది. మీరు వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్తే మనకి మంచిగా తొందరగా చూసేసి 40 minutes వచ్చేస్తాం అనమాట. అది సో ఇప్పుడు మనం బీచ్కి వెళ్తున్నా అని చెప్పిన కదా, బీచ్ అటు సైడ్ అనమాట. అక్కడ మనకి ఫుడ్ కూడా చాలా ఏది కావాలంటే అన్నీ దొరుకుతాయి. సో ఇప్పుడు చూపిస్తా అక్కడ ఎట్లుందో. ఇది చూడండి, ఎంటర్ కాగానే ఇక్కడ మంచి లైట్స్ తోటి లైటింగ్తో ఉంది. ఇదేంటి సెక్రటేరియట్, అలా చీఫ్ సెక్రటేరియట్ అని కనిపిస్తుందా, గవర్నమెంట్ ఆఫ్ పుడుచ్చేరి. ఇక్కడ లైటింగ్ అయితే మామూలు. ఇది చూడండి ఎట్లుందో అసలు, సెటప్ చూడండి. లోపల ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు. పొద్దు నుంచి కంటిన్యూస్గా తిరిగి లాస్ట్కి ఈ బీచ్కి వచ్చినాం చూసినారా, అది అసలు మంచి డెసిషన్ తీసుకుందంటే ఇదే. అసలు ఇక్కడ కూర్చొని చల్లటి గాలి వస్తుంటే ఆ చందమామ వెన్నెల వెలుతురులో ఏదన్నా తీసుకొని తింటుంటే ఎనీ టైం తిండి ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా అసలు. ఈ లొకేషన్ అయితే అసలు అదిరిపోయింది అసలు. అక్కడ వెనకాల బుద్ధుడు ఉన్నాడు చూడండి. సో గైస్, నైట్ టైంలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. Who beat head revolve mind blocks? He is fruit. అసలు చాలా బాగుంది అంతా. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.